హలో గైస్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇండియా 61 రన్స్తో గెలిచింది. నాకు ఎక్కడ పాకిస్తాన్ అసలు పోటీ కూడా ఇవ్వలేదు. అసలు ఏదో పిల్ల టీం మీద ఆడుతున్నట్టు అనిపించింది నాకు. ఆ, అసలు ఏదో ప్రీమియం ఫాస్ట్ బౌలర్లో చూసుకుందాం అది ఇది అని చెప్పి మాట్లాడారు. కానీ అభిషేక్ శర్మ కావాలన్నారు. కానీ అభిషేక్ శర్మని వాళ్ళు ఎలా అయితే ట్రాప్ చేసి అవుట్ చేయగలిగారు. కానీ మన దగ్గర ఒకళ్ళు కాదు కదా, 8 మంది ఉన్నారు. ఎట్ నుంచి ఎట్ చేసినా సరే చెక్ చేస్తారు. దాంట్లో ఇషాన్ కిషన్ దుమ్ము దులిపేశాడు. సూర్య కూడా 34 మంచి నాకు ఆడాడు. ఇషాన్ కిషన్ అయితే 77, 10 4s 3 6s. హార్దిక్ పాండే బౌలింగ్లో కంబ్యాక్ చేసి 2 వికెట్స్ తీశాడు. తలా 2 వికెట్స్ తీసుకున్నారు. ఆల్రెడీ తిలక్ వర్మ కూడా వికెట్ తీసుకున్నాడు. రింకు సింగ్ చేత కూడా బౌలింగ్ చేయించారు. అంత చెత్త బ్యాటింగ్ పాకిస్తాన్ వాళ్ళదని చెప్పి మన వాళ్ళు నిరూపించారు. సో గైస్, ఈ 2007 వరల్డ్ కప్లో చూసుకుంటే దెబ్బగా ఉండేది మ్యాచ్. అంటే ఇండియా పాకిస్తాన్ అంటే రైవలరీ అలా ఉండేది. మనం ఫస్ట్ మ్యాచ్ డ్రా అయింది. అప్పుడు దాకా బౌల్అవుట్ చూడండి, మనం ఫస్ట్ టైం బౌల్అవుట్ చూసాం. తర్వాత ఫైనల్లో లాస్ట్ దాకా వెళ్ళి శ్రీశాంత్ పెట్టిన క్యాచ్ ఇప్పటికీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు మనం వరల్డ్ కప్లో లిఫ్ట్ చేసాం. అంత హోరాహోరీగా ఉంది. ఇప్పుడైతే ఏ మ్యాచ్ చప్పగా సాగింది గాయస్. వన్ సైడ్గా జరిగిందని చెప్తాను నేనైతే. సో గాయస్, ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.